హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మధ్య కొత్తగా స్కిన్ కేర్ తీసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఇప్పటి నుంచి సన్ స్క్రీన్ అయితే అప్లై చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట గట్టిగా. ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లు మారడం ఉంది కాబట్టి ఒక 15 డేస్ అయితే లీవ్ తీసుకున్నానండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే తర్వాత డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర రోజు జడ వేసుకుంటాం కదండి. ఈరోజైతే జడలేదు, ఏం లేదు. ఇలా ముడి పెట్టుకొని చాలా రోజులు అవుతుందన్నమాట. కొంచెం రిలాక్స్గా ఇంకా లిప్స్కి లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇది పింక్ మ్యాజిక్ అయితే, అదే పింక్ కలర్లో అయితే రావులేండి లిప్స్. ఇంకా తర్వాత వచ్చేసి ఈ మధ్యకాలంలో నేను ఐబ్రోస్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇన్కేస్ మీకు ఫుల్గా డీటెయిల్గా చెప్పమంటే చూపిస్తాను, ఓకేనా? ఇంకా ఇంటి పని అయితే స్టార్ట్ చేయాలి. ఈ సెలవు అనే కానీ అండి, కొంచెం ఎర్లీగా లేయాలి సారీ, కొంచెం లేట్గా లేయాలి అని చెప్పేసి అనుకుంటాను అనమాట. ఎందుకంటే రోజు ఎర్లీగానే లేస్తాం కదా. ఈ 15 డేస్ అయినా చాలా లేట్గా లేచి డే అనేది స్టార్ట్ చేయాలనుకుంటాను. కాకపోతే అదైతే కుదరదు అనమాట. ఇంకా ఆ రోజే ఎర్లీగా లేస్తాము. ఇక 5:30కి అయితే లేచాను. అప్పటికి అటు దొల్లాడు ఇటు దొల్లాడినా కూడా నిద్ర రాలేదు. ఇంకా తర్వాత వచ్చేసి నా అలాగే ఎంతమంది రిలేట్ అవుతారో చెప్పండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లో కవర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి డ్రెస్ చూసారు కదా ఎలా ఉందనేది. అంటే అది మిస్ మ్యాచింగ్ అనమాట. ఏది దొరికితే అది వేసుకోవడం అనమాట ఇది. ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి అనేది ఏమి ఉండదండి. ఏది దొరికితే చేతికి ఏది వస్తే అది అయితే వేసుకుంటే, కాకపోతే కంఫర్టబుల్గా ఉండాలి నాకు మనం వేసే డ్రెస్ అనేది. ఇంకా చూస్తున్నారు కదా, కింద వచ్చేసి ఒక ప్యాంటు, పైన టాప్ వేర్ అనమాట. కాకపోతే ఈ ప్యాంట్లు నేను డీమార్ట్లో తీసుకున్నానండి. చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. ఎక్కువగా రెగ్యులర్గా నైటీలో ఏం వేసుకుంటామో అనుకున్నప్పుడు ఇలా వేసుకుంటాను అనమాట నేనైతే. ఇంకా నేను ఫస్ట్ నుంచి అంతే, చిన్నప్పటి నుంచి అంతే మిస్ మ్యాచ్ అనమాట. ఇంట్లో ఉంటే ఎలా ఉన్నా సరే వేసుకుంటానండి డ్రెస్ మాత్రం. అది కలర్ పోయిందా లేదా కొత్తదా అనేది కాదు, నాకు కంఫర్ట్గా ఉండాలి అనమాట. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆ డ్రెస్ తోటి. అలాగే ఎంతమంది ఉంటారో తెలియదు నాకు. ఇక్కడ తీసుకొచ్చి అన్నీ ఇక్కడ వేస్తానండి. సోఫాలో మాత్రం నేనే గబ్బు గబ్బు చేసేది సోఫాని. డ్యూటీ నుంచి రాగానే ఆ బ్యాగ్ అక్కడ ఇసిరేస్తాను. తర్వాత వచ్చేసి మళ్ళీ అక్కడే ఎతుకులాడుకుంటాను అనమాట. ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చేసి ఇవన్నీ అవతల రూమ్లో పెట్టుకోవాలి. ఇవి 15 రోజుల వరకు మనకి ఈ బ్యాగ్తో పని ఉండదు. అందులో ఏమేమి ఉంటాయో నాకే అర్థం కదండి, కానీ పంది బరువు అనమాట అది మాత్రం బ్యాగ్ అయితే. వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను. నాకు ఎవరి బాటిల్స్లో వాటర్ తాగాలనిపించదు. అంటే రెగ్యులర్గా తాగననేది కదండి కామను. ఎక్కువ సార్లు వేరే వాళ్ళ బాటిల్స్తో తాగబుద్ది కాదు. 1-2 సార్లు అయితే ఏం కాదనమాట. ఇంకా ఈ కండవ తీసుకొని శుభ్రంగా ఇదిలిచ్చాను. ఇంకా తర్వాత ఇల్లు కూడా తుడవాలండి. అదేం చూపించనులేండి. మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను ఇంకా టీ తాగేసి డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఎప్పుడైనా సరే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తూ ఉంటాను అనమాట డ్యూటీకి వెళ్తూ. ఇంక ఇప్పుడు పీస్ఫుల్గా ఉంటాను కాబట్టి ఇంక ఇక్కడ నుంచి ఇంకా ఒకటైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమైతే ఇల్లు మారిపోతున్నామండి. అదైతే చాలా బాధ అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే. ఇంతకుముందు మా అత్త వాళ్ళు ఉన్నప్పుడు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళము. ఆ తర్వాత ఇక్కడికైతే వచ్చాను. ఇంకా మా అత్తవారు లేరనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పని అయితే అయిపోయింది. వాటర్ తాగుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అలసిపోయానండి. డీప్ క్లీనింగ్ చేసేదనమాట ఈ మధ్యకాలంలో. అంతగా చేయలేదు ఎప్పుడు. వాటర్ తాగేటప్పుడు కామన్గా పడిపోవాలన్నమాట వాటర్. అలా తాగితేనే తాగినట్టు సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాను. పని అయిపోయింది కాబట్టి ఫుడ్ ఏం తినలేదండి. నాకేం తినాలనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను.